బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోనూ ఆయిల్ మాఫియా చీకటి వ్యాపారం విచ్చలవిడిగా కొనసాగుతుంది. హైవే పక్కన వాహనాలు నిలుపుదలతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు ఆ వైపే కన్నెత్తి చూడటం లేదు. ఈ చీకటి వ్యాపారంలో అధికారులకు భాగస్వామ్యాలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గండేపల్లి మండలం, తాళ్లూరు, జగ్గంపేట మండలం, రామవరం, కిర్లంపూడి మండలం, సోమవరం గ్రామాల వద్ద ఆయిల్ వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతుంది. లారీ డ్రైవర్ల వద్ద డీజిల్ ఆయిల్ను తక్కువ ధరకు కొనుగోలు చేసి ఆయిల్ బంకుల వద్ద తక్కువ ధరకు విక్రయిస్తూ ఈ అక్రమ దందా కొనసాగిస్తున్నారు. ఈ అక్రమ ఆయిల్ దందా అధికార నాయకుల అండతో అధికారుల కన్నుసన్నల్లో జరుగుతుందని బహుజన సమాజ్ పార్టీ కన్వీనర్ జుత్తుక నాగేశ్వరరావు ఆరోపించారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఈ అక్రమ ఆయిల్ దందాను అరికట్టాలని, లేదంటే జిల్లా ఎస్పీ బిందు మాధవ్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మరి ఇదే అంశం గురించి మా కరెస్పాండెంట్ నానాజీ ఫోన్ ఇన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ నానాజీ, చెప్పండి. జగ్గంపేట నియోజకవర్గంలో హైవే పక్కన జరుగుతున్న ఆయిల్ వ్యాపారం గురించి పూర్తి వివరాలు తెలియజేయండి. కేంద్రంగా ఏదైతే తుని నుంచి రాజనగరం వరకు వివిధ నియోజకవర్గాలు ఉన్నాయి, అంటే ప్రతిపాడు, తుని, అదే రకంగా జగ్గంపేట, రాజనగరం, ఈ నియోజకవర్గానికి సంబంధించి NH-16 కి సంబంధించి ఎవరైతే చీకటి వ్యాపారం అనుకున్నామో ఆయిల్ మాఫియా అయితే ఉన్నది, ఇదంతా కూడా ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో రాజకీయ నాయకులు కనుసన్నల్లోనే జరుగుతుంది అనుకోవచ్చు. చాలా వరకు కూడా అంటే ఇటు గండేపల్లి, తాళ్లూరు, జగ్గంపేట, రామవరం, కిర్లంపూడి, అలాగనే ప్రతిపాడు, శంఖవరం, అన్నవరం, తుని, ఈ ప్రాంతాల్లో ఏదైతే హైవే మీద లారీలు వెళ్తాయో ఈ లారీల మీద వెళ్ళేటప్పుడు వాళ్ళు ఆయిల్ తీసేసి ఆయిల్ తక్కువ రేటుకి మళ్ళీ వేరే వాళ్ళకి విక్రయిస్తూ ఉంటారు. తద్వారా ఎవరైతే ఇప్పుడు కంపెనీస్ ఉంటాయో, ఏదైతే IOC కానీ ఏదైతే ఈ పెట్రోల్ బంకులు ఉంటాయో, ఈ పెట్రోల్ బంకులకు తీవ్రంగా నష్టం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ మాఫియా వల్ల ఎవరైతే ఇప్పుడు వీళ్ళ నమ్ముకుని డ్రైవర్ని కానీ క్లీనర్ కానీ నమ్ముకుని ఒక లారీ నుంచి, అంటే ఈ స్టేట్ నుంచి వేరే స్టేట్ అయితే ట్రాన్స్పోర్ట్ వెళ్తారో ఆ ట్రాన్స్పోర్ట్ కూడా ట్యాంకర్లోంచి ఇల్లీగల్ గా ఆయిల్ తీసి ఒక వాటర్ క్యాన్ లా ఉంటుంది, ఆ వాటర్ క్యాన్ వేసి వాళ్ళు అమ్ముతూ ఉంటారు. ఏంటంటే దీనికి సంబంధించి ఎవరైతే డ్రైవర్ ఉన్నారో డ్రైవరు క్లీనర్ మీద నమ్మకం లేకుండా పోతుంది. అదే రకంగా ఏదైతే పెట్రోల్ బంకులు ఉన్నాయో పెట్రోల్ బంకులు కూడా తీవ్ర నష్టం జరుగుతుంది. పెట్టుబడి పెట్టుకుని ట్యాక్సులు కట్టి ఈ విధంగా ఉన్నటువంటి వీళ్ళకు కూడా నష్టం జరుగుతుంది. ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో ఈ అక్రమార్కులు అంతా కూడా ఈ ఆయిల్ ని బ్లాక్ లో ఎవరైతే JCBలు కానీ అదర్ ట్రాక్టర్లు కానీ ఎలా ఉంటాయో వేల లీటర్లన్నీ అమ్ముతూ ఉంటారు. దీని ద్వారా ఎవరైతే అంటే స్థానికంగా యథేచ్ఛగా ఒక లైట్ ఒకటి పెట్టి ఒక వాటర్ బాటిల్ అంటే దాంట్లో ఒక ఆయిల్ బాటిల్ ఒకటి పెట్టి ఈ హైవే పక్కన ఆల్రెడీ ఒక ట్రాక్ ఒకటి ఏర్పాటు చేసి, ఏదైతే హైవే ఆనుకుని ఒక ట్రాక్ ఒకటి ఏర్పాటు చేసి లారీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆయిల్ అంతా తీసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపో ఉంటుంది. దీనికి సంబంధించిన పోలీస్ సిబ్బంది కానీ అలాగనే రెవెన్యూ సిబ్బంది కానీ దీనికి సంబంధించిన ఎవరైతే ఉంటారో ఇంటెలిజెన్స్ కానీ ఇవందరికీ కూడా తెలిసినప్పటికీ కూడా ఈ రాజకీయ నాయకుల ఒత్తిడితోటి ఎవరు కూడా చెకింగ్లకు కానీ వెళ్ళలేని పరిస్థితి. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రం అరకొరగా వెంటనే సీజ్ చేసి నార్మల్ చేస్తారు. మళ్ళీ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు కానీ చర్యలు ఆ రోజుకు తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. మళ్ళీ యథేచ్ఛగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. హైవే పక్కనే వాహనాలు నిలిపి ఆయిల్ విక్రయించడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి? ఇప్పటి వరకు ఎన్ని నమోదయ్యాయి? ఖచ్చితంగా ప్రమాదాలు అనేవి జరుగుతాయి. అయితే దీనికి సంబంధించి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. ఏది కూడా అంటే ఫైర్ కి సంబంధించింది కానీ ఇది లేదంటే ఎవరైనా సిగరెట్ కానీ ఈ స్మోకింగ్ కూడా దగ్గరికి రానివ్వకుండా ఉంటారు. అయితే దీనికి సంబంధించిన అక్కడ దూరంగా తీస్తారు కాబట్టి ఆయిల్ అనేది పైగా నోటితో లాగుతారు. ఏదైతే పైపు ట్యాంకర్లో పెడతారో నోటితో లాగిన తర్వాత ఏదైతే ఒక క్యాన్ ఉంటుందో క్యాన్ లో కూడా తీస్తారు. ఆ క్యాన్ లో తీసిన తర్వాత ఈ వీళ్ళు మళ్ళీ అక్కడే స్టోరేజ్ చేసి ఆ స్టోరేజ్ అయిన వెంటనే ఎవరైతే ట్రాక్టర్స్ వస్తారో అదంతా కూడా అమ్మేస్తూ ఉంటారు. ఇది అక్కడ ఉన్న రాజకీయ నాయకులకి అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే దీనికి సంబంధించిన ప్రమాదాలు అయితే ఇక్కడ అలాంటి ప్రమాదాలు ఏదైతే అవ్వలేదు, కానీ ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం చాలా పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పుకోవచ్చు. చీకటి వ్యాపారం ఎన్నాళ్ళుగా సాగుతుంది?
అంటే ఈ ప్రభుత్వాలకి అతీతంగా అంటే గత ప్రభుత్వాల్లోనూ జరిగింది, అలాగనే ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ వ్యాపారస్తులంతా కూడా రాజకీయాలకి అలాగనే అధికారులకి అతీతంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యేకి ఎవరైతే అనుచరులుగా ఉన్నారో వాళ్ళు కొనసాగిస్తారు, ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ ఎమ్మెల్యేలకి కానీ వీళ్ళకి కానీ అనుచరులుగా ఉన్న ఎవరైతే వాళ్ళు కొనసాగిస్తారు. అయితే దీనికి సంబంధించి అంటే ఈ అండర్స్టాండింగ్స్ ఏదైతే పార్టీలు ఉన్నాయో పార్టీల అండర్స్టాండింగ్స్ బట్టి నడిచిపోతుంది తప్పితే దీనికి సంబంధించిన ఈ వ్యాపారం అంతా ఇలా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు రాజానగరం నుంచి తుని వరకు కూడా దాదాపు 15 నుంచి 20 కేంద్రాలు ఎలాగ ఉన్నాయి. ఈ ఉన్నప్పటికీ కూడా ఏదైతే దీనికి సంబంధించిన ఇంటెలిజెన్స్ కానీ లేదా దీనికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో అధికారులు వాళ్ళు కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారో మనం చెప్పుకోవచ్చు. రైట్ నానాజీ, అధికారులు ఈ విషయం తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అలా విమర్శలు వస్తున్నాయి, తీసుకోవడం లేదని దీనిపై అధికారులు అసలు ఏమంటున్నారు? ప్రధానంగా అధికారులు ఈ చర్యలు తీసుకోవడానికి ప్రధాన కారణం రాజకీయ నాయకులు ఒత్తిడిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే ఈ రాజకీయ నాయకులు ఉన్నారో ఈ అనుచరులు వెంటనే కూడా తిరగాలంటే కనుక వాళ్ళకి కొద్దిగా ఇన్కమ్ సోర్స్ కావాల్సి ఉంటుంది. ఈ ఇన్కమ్ సోర్స్ కి సంబంధించింది అంటే ఇసుక కానీ, మట్టి కానీ, గ్రావెల్ కానీ, అదే రకంగా ఈ ఐరన్ కానీ, దీనికి సంబంధించిన ఆయిల్ కానీ, ఇలాంటి చీకటి వ్యాపారం అంతా కూడా హైవే వెంబడి జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఎమ్మెల్యేలు కూడా తన అనుచరులు కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడలేని పరిస్థితిలాగా ఏర్పడుతుంది. దీనికి సంబంధించి కొన్ని మొత్తం వ్యాపారాల ఈ వేల మంది అందరూ కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటారు. అయితే దీనికి సంబంధించిన ఎవరైతే దీన్ని మెయింటైన్ చేస్తారో ఓనరు అతను అక్కడ కొంతమంది కుర్రలు పెట్టుకొని వాళ్ళకి డైలీ వైజ్ కూలీ ఇస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళందరూ కూడా కొంతమంది ఒక జోన్ తీసుకుంటారు. అంటే ఈ నియోజకవర్గం నాది, ఆ నియోజకవర్గం మీదే అన్నట్టుగా తీసుకుని వ్యాపారం అంతా కొనసాగుతూ ఉంటారు. దీనికి సంబంధించి జిల్లా స్థాయి అధికారులకి అలాగనే అందరికీ తెలిసినప్పటికీ కూడా ఈ రాజకీయ ఒత్తిడితో ఎవరో కూడా ఏ చర్యలు కూడా తీసుకోలేని పరిస్థితి ఏర్పడ్డది. రైట్ నానాజీ, మరి ఈ ఆయిల్ మాఫియాలో అధికారుల భాగస్వామ్యం ఉందన్న ఆరోపణలపై ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అయితే దీనికి సంబంధించి ఆధారాలంటే ప్రత్యేకంగా ఏముండదు. ఎందుకంటే వాళ్ళ భాగస్వామ్యం కానీ వాళ్ళ ఉదాసీనత కానీ లేకపోతే కనుక ఖచ్చితంగా రైడింగ్ చేసి పట్టుకుంటారని మనకు తెలుసు. కానీ పక్క నుంచే పోతారు కాబట్టి వాళ్ళు పట్టించుకునే పరిస్థితులు ఉన్నాయంటే ఒకవేళ ఉన్నత స్థాయి అధికారులకు ఒక లేనప్పటికీ ఎప్పుడైతే డైలీ అక్కడే తిరుగుతుంటారో స్థానికంగా ఉన్న అధికారుల మాత్రం ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలా లేకపోతే కనుక ఖచ్చితంగా రైడింగ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు పోలీసులకు కూడా దాదాపు ఆ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఇలాంటి కేంద్రాలన్నీ కూడా రైడింగ్ చేసి ఆపాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పోలీసులు కూడా అదే విధంగా ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో ఈ అనుమానాలకు తావిస్తుందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నానాజీ. సోమవారం, కృష్ణవరం, రామవరం, తాళ్ళూరు, మల్లేపల్లి ఇవన్నీ కూడా ఈ NH5 రోడ్డు పక్కన ఈ ఆయిల్ మాఫియా అనేది పెట్టలేకపోతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ ఆయిల్ రాత్రి సైడ్ తీయడం వల్ల లైట్లు వేసి ఈ డిమ్ము కొట్టడం వల్ల కొంతమంది లారీలు ఆగడం, దానివల్ల యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదాలు జరిగేటటువంటి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ ఆయిల్ మాఫియా అనేది అరికట్టలేకపోతున్నాము. ఎందుకంటే ఈ ఆయిల్ మాఫియా వెనకాల నాయకులు అండదండలతోటి జరుగుతుంది. దానివల్ల అధికారులు కూడా మరి ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అది నాయకులు ఉన్నారు కాబట్టి అధికారులు కూడా ఏం మాట్లాడలేకపోతూ ఉన్నారు. కాబట్టి దీనివల్ల వన్ సైడు వానర్లకి కూడా లాస్ వచ్చే ఉంది. వీళ్ళు ఎక్కువకి తీసుకుని తక్కువకి తీసుకుని ఎక్కువకి అమ్మేటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ కనబడుతుంది. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులే చర్యలు తీసుకోలేకపోతున్నారు. అంటే దీని వెనకాల అధికారులు నాయకులు కూడా వాళ్ళ హస్తం ఉందని తేటతెల్లంగా కనబడుతుంది. దీనిపై నేను పూర్తి సమగ్రంగా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆయిల్ మాఫియా వలన ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని నేను ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తాను. తీసుకెళ్ళి దీనిపై నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.